జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ పిల్లల్ని మార్చి మీకు మనశ్శాంతినిచ్చే బాధ్యత మా ఇద్దరిది. ఈ చేతులతో ఎంతో మందికి సాయం చేశాను. ఎవరినీ ప్రతిఫలం అడగలేదు, ఎవ్వరినీ సాయం కోరలేదు. నేనడగకుండానే నాకు మీరు సాయం చేస్తామంటున్నారు. నాకు మీరు మా ఇలవేలుపులాగా కనిపిస్తున్నారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోను. మీరిప్పటికే ఎంతో చేశారు మేడం. ఎంతో మందికి సహాయం చేశారు. వాళ్ళందరి తరఫున మేం మీ రుణం తీర్చుకుంటున్నాం అనుకోండి. మీరు మా వసు గారికి పెద్ద ఇన్స్పిరేషన్ మేడం. మీకోసం మేమేమైనా చేస్తాం. మీలాంటి గొప్ప వాళ్ళ వల్లే మాలాంటి ఎంతో మంది బతుకుతున్నారు మేడం. మీకు సాయం చేయటం మా అదృష్టం. కాదు వసు, అది నా అదృష్టం. మీ మంచి మనసు ముందు నా వయస్సు, నా గొప్ప, నా ఆస్తి అంతా చిన్నదే. మీకు చేతులెత్తి నమస్కరించాలని ఉంది. అయ్యో, కానీ మీకు ఆయుక్షీణమని ఆగిపోతున్నాను. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బ్రతకండి. ఆనంద్ వైష్ణవిలో మంచిగా మారితే చాలు. నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. తప్పకుండా మారుతాడు మేడం. మేం మారుస్తాం. మీరు సంతోషంగా నిశ్చింతగా ఉండండి మేడం. మేం చూసుకుంటాము. ఆ మాటే మీతో చెప్పాలని వచ్చాను. మీరే చెప్పారు. చాలా సంతోషం. మీ జంట చల్లగా ఉండాలి. ఏంటకే ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఆ చలపతితో అంత క్లోజ్ డిస్కషన్ ఏంటి నీకు? నన్నేం చేయమంటావు అఖిల్? తనే దగ్గరకొచ్చి మాట్లాడుతున్నాడు. దూరంగా ఉండమని చెప్పలేవా? అంత హార్ష్గా నేనెలా చెప్పగలను? అతను చైర్మన్ మేడం గారి మరిది. సో వాట్? నీకు పెళ్ళైంది హారిక. ఆ విషయం అతనికి తెలియదు కదా. అంటే వాడు నిన్ను క్యాబిన్కి పిలిస్తే వెళ్తావా? నన్నే అనుమానిస్తున్నావా అఖిల్? నా మీద నీకు నమ్మకం లేదా? వాడి మీద లేదు. వాడిని క్లోజ్గా రావడం, నీతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు. చైర్మన్ గారి మరిదైతే మాత్రం లేడీ స్టాఫ్తో అలా బిహేవ్ చేస్తాడా? అది కూడా నీతో. నేను హెల్ప్లెస్ అఖిల్. నేను హార్ష్గా రియాక్ట్ అయితే నన్ను జాబ్లోంచి తీసేస్తాడు. తీసేని. నీకీ జాబ్ అవసరం లేదు. పావని వదినతో పాటు ఇంట్లో ఉండు. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? ఇద్దరం జాబ్ చేస్తేనే కదా మన యుఎస్ వెళ్ళడానికి డబ్బులు వస్తాయి. మనం అమెరికా వెళ్ళకపోయినా పర్వాలేదు హారిక. ఇండియాలోనే ఇప్పుడున్న ఇంట్లోనే ఉందాం. అంతేగాని ఆ ఈడియట్ ని క్లోజ్ అవ్వడం నేను భరించలేను హారిక. అఖిల్, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మనం ఒకరి మీద ఒకరి నమ్మకంతో ఉండాలి. నీకు తెలీదు హారిక. నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమయ్యేది. ఆఫీస్కి రావాలంటేనే టార్చర్లా ఉంది. నువ్వు నా వైఫ్ అని చెప్పలేను. వాడు నీకు క్లోజ్గా వస్తుంటే చూసి తట్టుకోలేను హారిక. నువ్వు ఎక్కడ దూరం అవుతావోనని భయంగా ఉంది. హారిక, నువ్వు లేకపోతే నేను ఉండలేను హారిక. బ్రతకలేను. నేనెలా నీకు దూరం అవుతాను అఖిల్? నువ్వు లేకుండా నేను మాత్రం బతకగలనా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నా బాధ నీకు అర్థమైతే నా భయంలో అర్థం నీకు తెలిసేది. నీకొన్ని అర్థం కావు హారిక. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. జాబ్ మానేమని మాత్రం చెప్పొద్దు.
వాణ్ణి దూరంగా పెట్టు. అది నా చేతిలో లేదు అఖిల్. నువ్వే ఏదో ఒకటి చేయి. నేనేం చేయగలను? నేను మాత్రం ఏం చేయగలను? ఓకే, ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను. ఎక్కువసేపు ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. పద. మీరేం చదువుకున్నారు? ఎందుకు మేడం? చెప్పండి. డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన మీరు కోడికలు తీసివేతలు లాంటివి చిన్న చిన్న లెక్కలు తెలియకపోవడం విచారంగా ఉంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ బుక్ చూస్తే అర్థమవుతుందేమో. తీసుకొని చూడండి. మీరు రాసిన లెక్కలే. అన్ని తప్పులుగాను, కొట్టివేతలు, దిద్దుబాట్లు, ఏదో ఎల్కేజీ కుర్రాడి నోట్బుక్లా ఉంది. అకౌంట్స్ నా పని, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి. అని ఎవరన్నారు? ఎవరో అనడం ఎందుకు? మీరు రాసిన తప్పుడు లెక్కలే చెప్తున్నాను. నా పనిలో వేలు పెట్టమని మీకెవరు చెప్పారు? నన్ను తప్పు పట్టడానికి మీరెవరు? నేను ఈ కంపెనీ మేనేజర్ని. అకౌంట్స్ చూసుకోమని మీ వదిన గారే స్వయంగా నాతో చెప్పారు. అందుకే చూశాను. లెక్కల్లో 25 లక్షలు తేడా వచ్చింది. ఆ డబ్బులు ఏం చేశారు? అది డబ్బులు. ఆ డబ్బులు ఆ, ఇప్పుడు చెప్పండి. ఆ 25 లక్షలు ఏమయ్యాయి? ఏంటి మీ ఉద్దేశం? ఆ డబ్బులు నేనే తినేశానంటున్నారా? మా అన్నయ్య చనిపోయాక అటు మా కుటుంబాన్ని, ఈ కంపెనీని నా భుజాల మీద వేసుకుని నడిపించాను. అలాంటిది నన్నే అనుమానిస్తారా? నా డబ్బు నేనే మింగేస్తానా? నేను అలా ఏమనట్లేదు చలపతి గారు. లెక్కల్లో కొన్ని తప్పులున్నాయి. వేరే ధ్యాసలో పడి మీరు ఈ తప్పు చేసినట్టున్నారు. ఇప్పుడు మీ దృష్టి అంతా లెక్కల మీద పెట్టి సరిచేసి తీసుకురండి. ఈ అకౌంట్స్ పూర్తిగా మీ బాధ్యతే. కాబట్టి మీ పూర్తి ఏకాగ్రత ఈ లెక్కల మీదే ఉండాలి. మీ దృష్టి మళ్ళితే లెక్కల్లో తప్పులు దొర్లుతాయి. 2 రోజుల్లో ఆ 25 లక్షలు ఏమయ్యాయో నాకు వివరంగా చెప్పండి. వెళ్ళండి. చలపతి గారు, అకౌంట్స్ బుక్స్ తీసుకువెళ్ళండి. ఇప్పుడే చెప్పాను, మీ దృష్టి ఎటు మరలకూడదని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.